రాష్ట్ర వ్యాప్తంగా చాలా విశ్వకర్మ సంఘాలు ఉన్నాయి. ఆ విశ్వకర్మ సంఘాలకి ఈ అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్కి గల వ్యత్యాసం తెలపగలుగుతారా? మంచి మాట అడిగారు. అవన్నీ కూడా కుల సంఘాలు. కేవలం కులం, ఈ ప్రభుత్వం దగ్గర ఇదిగో మాకు వాళ్ళకి అది ఇచ్చారు, మాకు ఇల్లు ఇవ్వండి, మీకు ఇది ఇచ్చారు, మాకు అది ఇవ్వండి అని అడిగి వాళ్ళ రాజకీయ స్వప్రయోజనాల కోసమో ఇంకో దానికోసమో మధ్యలో లాలూచి పడిపోయి ఆగిపోయేటువంటి పరిస్థితి, గందరగోళమైనటువంటి పరిస్థితి ఉంది. అయితే మన విశ్వకర్మ పరిషత్తుకి ఒకటే లక్ష్యం, సమాజమే లక్ష్యం, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న విధంగా విశ్వకర్మలను ఒక పక్క అభివృద్ధి చేసుకుంటూ ఆ సాహిత్యానికి దగ్గరగా తీసుకెళ్తూ ఆ సాహిత్యాన్ని వాళ్ళకి అలవాటు చేస్తూ ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు, ఏ వర్గమైనా కావచ్చు, అక్కడ కులం, మతం, వర్గం, వర్ణం ఏమి ఉండదు, అందరికీ కూడా సేవ చేసి వాళ్ళకి ముందుకు తీసుకెళ్లాలనే ఒక ఉద్దేశంతో ఈ ఉన్నటువంటి సంఘం అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్. అంటే అన్ని కులాలు మతాలు కూడా విశ్వకర్మ పరిషత్ అనేది పనిచేస్తుంది. ఖచ్చితంగా 100% పనిచేస్తుంది. అది అన్ని రకాలుగా ఒక్క వృత్తులు అనేటువంటిది కాదు, ఇక్కడ ఒక విస్తృతమైన. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు చాలా విశ్వబ్రాహ్మణులు కావచ్చు, విశ్వకర్మలు కావచ్చు, మనమే ఆర్థికంగా ఎదగలేదు, మనమే ఒక స్థాయికి చేరలేదు, మనమే ఒక స్థాయికి ఎదగనప్పుడు ఇతర కులాల కంటే మనమే వెనకబడినప్పుడు మన ఇతర కులాలను ఎలా ఉద్ధరించగలుగుతాం? మంచి ప్రశ్న. అందుకోసమే సైన్యాన్ని తయారు చేసుకోవాలా. మనం ఒక పోరాటం చేయాలంటే ముందు వాళ్ళకి బోధించాలా, సమీకరించాలా, బోధించాలా, పోరాటం చేయాలా. అంతేగాని నేరుగా వెళ్ళి ఆ పోరాటం సంగతి చెప్తే వాళ్ళకి అర్థం కాదు, ఎవరికి అర్థం కాదు, ఏది అర్థం కాదు. కాబట్టి ఇదంతా కూడా, దీనికంతా కూడా అధిపతులు ఎవరు? ఈ సృష్టిలో అధిపతులు మేము అని చెప్పుకుంటున్నారు. సానగ సనాతన అహబోన సుపర్ణస బ్రహ్మలందరూ ఉన్నారు, ఈ విధంగా సమాజానికి చేశారు సేవ అని చెప్తున్నారు. కాబట్టి అక్కడి నుంచే మొదలుపెట్టి వాళ్ళనే ఎడ్యుకేట్ చేసి వాళ్ళనే ఒక మిసైల్గా తయారు చేసి ఈ సమాజ సేవలో పునీతమయ్యేటటువంటి విధంగా, విశ్వబ్రాహ్మణ జాతి అంటే సమాజం కోసం పనిచేసేటువంటిది, సమాజమే విశ్వబ్రాహ్మణ జాతి అనేటువంటి విధంగా తీసుకొచ్చేదానికోసమే దాంట్లో ఇవన్నీ కూడా ప్రాథమిక కార్యక్రమాలు. ఇవన్నీ కూడా ఆ మార్గాల్లో ప్రాథమిక కార్యక్రమాలు. వీళ్ళని అభివృద్ధి చేసుకోవాలి, వీళ్ళ ద్వారా సాహిత్యాన్ని అభివృద్ధి చేయాలి, సమాజానికి పనిచేపించాలి. ఆ విధంగా మనం ఒక సిస్టమ్ పెట్టుకొని ఆ సిస్టమ్ ద్వారా పనిచేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయి.